తండ్రి, మీ నామ పరిశుద్ధపరచబడిన కాక, మీ రాజ్యం మాకు వచ్చిన కాక, మీ చిత్తం పరలోక ముందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరును కాక. మా దిన ఆహారం పెట్టి మాకు దయచేయము. మన మేము క్షమించిన ప్రకారం మా మహిమ నియంత్రమైన తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, ప్రియకుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క తోడు నడిపింపు సహవాసము, ఆయన యొక్క నిబంధన, ఆయన యొక్క సహవాసము చేరిన మనందరికీ సకల పరిశుద్ధులకు ఇప్పుడు సదాకాలము తోడేండి నడిపించిన కాక. ఆమేన్. థ్యాంక్ యూ. CCYA వారు సగర్వంగా సమర్పించు ది లవింగ్ ఫాదర్, తప్పిపోయిన కుమారుడు, రివార్డ్ ఆఫ్ రిపెంటెన్స్. డ్రామా స్టార్ట్ కాబోతుంది. దయచేసి చిన్న రిక్వెస్ట్, బయట ఉన్న వాళ్ళంతా లోపలికి వస్తే. ది లవింగ్ ఫాదర్, తప్పిపోయిన కుమారుడు, రివార్డ్ ఆఫ్ రిపెంటెన్స్. ఇందులోని పాత్రలు, పాత్రధారులు: తండ్రి TSC రంజితం బుజ్జిబాబు, చిన్న కుమారుడు T ఎడిసన్, పెద్ద కుమారుడు కాకుమాను రాజీవ్ రతన్ దేవ్, జీసస్ గంగవరపు దీపు, పరిసయుడు ఐజక్స్ కుమార్ కెల్లి, పరిసయుని సేవకుడు రెవబరపు ఆల్ఫ్రెడ్, స్నేహితులు జామీ కెల్లి, టట్టు, షారోన్, శాస్త్రి కొడవటిగంటి అశోక్ కుమార్, మధుపానశాల యజమాని కొలకలూరి అభిషేక్ బాబు, సహాయకుడు పాలపర్తి ప్రిన్స్, పందుల యజమాని టి సునీల్, పరిచారకులు ఎం బంటి, పి చింటూ, కెనిత్, పసుమర్తి ప్రిన్స్. ప్రజలు, సహాయకులు ఫ్రూటీ, నిమ్షి, కుశాల్, షాలెం. ప్రజలు: సాత్విక, జెన్నీ, టిమ్మి, కీర్తన, టిన్సీ, సరు, షేన్ బాబు. రచన శ్రీ కుంపటి క్రిస్టఫర్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ జానీ. రికార్డింగ్ జానీ స్టూడియోస్, కబాడిపాలెం. స్పెషల్ డాన్స్ బాజీ అండ్ టిల్లు. సంగీతం శ్రీ గంగవరపు జాన్ విక్టర్ బాబు. సంగీత సహాయకులు కుంపటి సోమయాజులు. నేపథ్య గానం బ్రదర్ డానీ మామిడిపాలెం. పాటలు కుంపటి క్రిస్టఫర్. స్టేజ్ డెకరేషన్ కె ఇమ్మి, కెనిత్. సెట్టింగ్స్ TSC రంజితం, T ఎడిసన్, బంటి. కాస్ట్యూమ్స్ చిట్టి, జింక. మేకప్ కె ఇమ్మి, పెద్ద చిట్టి సెకండ్ లైన్. డ్రెస్సింగ్స్ కెనిత్, నాని. వీడియో వెస్పా JMJ ఛానల్ ఒంగోల్. మైక్ అండ్ లైటింగ్ ఎం విక్రమ్. పర్యవేక్షణ కె ఉదయ్ కుమార్. స్టేజ్ ప్లే అండ్ డైరెక్టెడ్ బై ఐజక్స్ కుమార్ కెల్లి.
ది లవింగ్ ఫాదర్, తప్పిపోయిన కుమారుడు, రివార్డ్ ఆఫ్ రిపెంటెన్స్. అది క్రొత్త నిబంధన కాలం. యేసుక్రీస్తు ప్రభువు తన 30వ ఏట దేవుని రాజ్యమును గురించి, మారు మనసును గూర్చి ప్రజలకు బోధింపసాగాడు. ఎన్నో సూచక క్రియలు, అద్భుతాలు వారి మధ్య కనపరిచాడు. అలా ఒకరోజు అనేక మంది జనులు ఆయన బోధ వినుటకు ఆయన వద్దకు వచ్చినప్పుడు ఆయన ఈ విధంగా వారికి బోధింపసాగాడు. అదిగో, మనుష్యులు మీకు ఏమి చేయవాలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. ఎవడైనను నా శిష్యుడు కాగోరిన ఎడల వాడు సమస్తమును విడిచి నన్ను వెంబడింపవాలని, తన శిలువనెత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు శిష్యుడు కానేరాడు. బోధకుడా, సిలువనెత్తుకోవటం అంటే సిలువ మరణం పొందటమా? చూడండి, సిలువ అనగా శ్రమలు అని తెలుసుకొనండి. ఇదిగో, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీ తండ్రి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయండి. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడును కదా. బోధకుడా, నీ మాటలు లోక సంబంధమైనవి కావు, అవి దైవికమైనవని మేము నమ్ముతున్నాము బోధకుడా. అవి మా జీవితానికి ఒక గొప్ప మార్గాన్ని చూపుతున్నాయి బోధకుడా. ఏమిటి, పాపులతోనూ సుంకరులతోనూ కలిసి భోజనం చేయుచున్నాడు? అవును, ఈ విషయం ప్రధాన యాజకులతోనూ మత పెద్దలతోనూ చెప్పి ఈ బోధకుని వెలివేద్దాం. ఎవరు ఏమి అనుకున్నను, ఏమి చేసినను, నన్ను పంపిన వాని పనిచేయుటకు నాకు ఇష్టమై ఉన్నది. ఎవరు పాపం, ఎవరు నీతిమంతులు, ఎవరు ఎవరితో కలిసి ఉండకూడదు? ఒక మనుష్యునికి 100 గొర్రెలు ఉన్నప్పుడు అందులో ఒకటి తప్పిపోయిన ఎడల వాడు 99 గొర్రెలను విడిచి తప్పిపోయిన దానిని దొరుకు వరకు వెదుకుటకు వెళ్ళడా? అది దొరికినప్పుడు స్నేహితులతో కలిసి సంతోషించును కదా. అలాగే నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాను. మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకములో దేవుని ఎదుట మిక్కిలి సంతోషము కలుగు. బోధకుడా, ఇన్ని మంచి విషయాలు ఇంతకు ముందు మాకెవరు బోధింపలేదు. ఇదిగో, ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. వారిలో పెద్దవాడు ఇంటి పనులు, పొలం పనులు చేస్తూ తండ్రికి సహాయపడుతుండేవాడు. చిన్న కుమారుడు తండ్రి మాట పెడచెవిన పెట్టి సోమరి అయి నిత్యము స్నేహితులతో విలాసంగా కాలము గడుపుతుండేవాడు.
అనురాగం ఆప్యాయత తనరారులోగిలి మమతానురాగాలు విలసిల్లు వాకిలి కన్న తండ్రి సిరుల పంట కన్న కొడుకులిద్దరు కనుల ముందు వారు కలబోసి తిరుగుచుండ ప్రేమలు ప్రమోదమై తారాడుచుండగా ప్రేమలు ప్రమోదమై తారాడుచుండగా ఆనంద సదనాన ప్రతినిత్యం పండగే ఆనంద సదనాన ప్రతినిత్యం పండగే. నా కుమారుడా, నీవు ఇంటికి పెద్దవాడివై ఉండి అన్ని పనులు సక్రమంగా చూస్తున్నావు. చాలా మంచిది నాయన. ఈ దినము కూలివాండ్రతో పొలం పనులు చూసి వారికి పనికి తగిన రొక్కమునిచ్చి పనులు చక్కబెట్టు నాయన. అలాగే నాన్న, నీవు చెప్పినట్టే చేసేదను. మరి నాకు సెలవిప్పించండి. మంచిది, వెళ్ళిరా నాయన. నాయనా, నీ సోదరునికి పనుల ఒత్తిడి ఉన్న సమయంలో అతనికి సహకరించు నాయన. తండ్రి, నాకు తీరిక లేదు. నా సొంత పనులు నాకున్నాయి. దయచేసి నన్ను విడిచిపెట్టండి. పనివారల మంచి చెడులు విచారించువాడుగా ఇంటి పనులు పంట పనులు పెద్ద కొడుకు విధులాయే. చెలికాండ్రతో చేయి కలిపి దుబారాలు చేయువాడై కులాసాల విలాసాలే చిన్న కొడుకు వ్యసనాలాయే. తండ్రి వాని హెచ్చరించే పలుమార్లు ప్రేమతోడా అన్న కూడా చెప్పి చూచే తోడబుట్టినోడని. ఈ విధంగా ఆ కుటుంబం ప్రయాణం సాగుచూ ఉండగా కొంతకాలానికి బాబు, నీ వ్యసనాలు ఎక్కువైనాయి. చెడు స్నేహం నిన్ను నాశనానికి నడిపిస్తుంది. నా మాట విని వద్దు, ఆపండి. మీ మాటలు నా జీవితానికి అవరోధంగా ఉన్నాయి. నేను స్వతంత్రంగా బ్రతుకుటకు నిశ్చయించుకున్నాను. ఆస్తిలో నా భాగం నాకు పంచివ్వండి, అంతే. తమ్ముడు, ఏం మాట్లాడుతున్నావు? ఆస్తి పంచి ఇవ్వటం ఏమిటి? తండ్రి బ్రతికున్నంత కాలం ఆస్తి పంచటం ధర్మశాస్త్ర విరుద్ధం కదా. అయినా నీకు ఇప్పుడు కొదువేం వచ్చిందని? నాకు అంతా కొద్దివే. ఈ ఇంట్లో నాకు స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు. నా భాగం నాకు పంచివ్వండి. నేను దూరదేశం మేగి వ్యాపారం చేసి మీకంటే గొప్పవాడిని అవుతాను. అయ్యా, నీవు చిన్నవాడు, నీకేమీ తెలియదు. ఆపండి మీ మాటలు. అన్నను ఒక రకంగా, నన్ను మరో రకంగా చూస్తే మీరా నాకు బోధించేది. నేను మీ మాట వినను. ఏ మాత్రం నా మీద ప్రేమ ఉంటే నాకు రావలసినది పంచి ఇవ్వండి, అంతే. బాబు, వద్దు. తమ్ముడు,
ఇంకెవరూ మాట్లాడకండి. నే కోరింది చేసి నన్ను విడిచిపెట్టు. కని పెంచిన కొమరుడు కఠిన మనసుతోడా రక్తబంధము తెంచుకొని తన సొత్తును పంచుకొని దూరదేశము పోవా సిద్ధపడుచుండెనే ఓపలేని ఆ బాధతో కన్న తండ్రి గుండెల విసి ఓర్వలేక కుమిలి కుమిలి ఏడ్చెనే. సాగిపోవు ఆనంద సాగరానా తుఫానులు రేగి కల్లోలమై కంపించెలే ఆ మమతల నావా. కల్లోలమై కంపించెలే ఆ మమతల నావా. బాబు, నువ్వు ఒంటరిగా ఎలా బ్రతుకుతావు నాయనా? కడకు విడచి వెడలు చూడెనే తండ్రి డెందమే దుఃఖపరచి తరలు చూడెనే. వెడలిపోవు చూడెనే తరలిపోవు చూడెనే. బాబు, ఒక్కసారి ఆలోచించు నాయనా, ఆలోచించు. తమ్ముడు కానరాని తండ్రి బాధ గుండె కోతరా పిడిలో కనురెప్పలు దాటి ఉబికే అశ్రుధారలై. కరుణ కానరాని సుతుడు కడుపు కోత చేసి ప్రేమ విలువ తెలియక అడుగు బయటకేసి వెడలిపోవు చూడెనే తరలిపోవు చూడెనే. వెడలిపోవు చూడెనే చూడెనే. చిన్న కుమారుడు తన తండ్రిని, సోదరుని, పనివారలను చివరికి ఇల్లు విడిచి చాలా దూర ప్రాంతాలకు వెళ్ళి ఒక నగరములో ఒక మంచి యాత్రికుల బస్సులో ఉంటాడు. కొద్ది కాలానికి అతనికి కొందరు స్నేహితులు ఏర్పడతారు.
స్నేహితులారా, నేను ఎటువంటి వాడునో మీకు తెలుసు. ఇంటిలో గొడవపడి నా ఆస్తిని అంతా పంచుకొని వచ్చాను. నేను బాగా వ్యాపారం చేసి సంపాదించి మా వాళ్ళకన్నా గొప్ప ధనవంతుడిని కావాలి. అదే నా ఆశయం. అందుకు మీ సహకారం, సలహాలు, సహాయం అవసరం. ఇప్పటికే చాలా సమయమైనది. మిత్రులారా, అయినా మన ప్రయత్నాలు ముందుకు సాగటం లేదు. మిత్రమా, నీవు నా ప్రాణం కన్నా మిన్న. నన్ను ఇబ్బందులలో ఆదరించి చేరదీసినవాడు. నీ మేలే కదా నాకు ముఖ్యం. స్నేహితుడా, నా సహోదరి వివాహానికి అవసరమైన ద్రవ్యం అందించి నన్ను ఆదుకున్నావు. నీ శ్రేయస్సే నాకు ముఖ్యం. చెలికాడ, అప్పుల ఊబిలో కూరుకుపోయిన నన్ను నీ ఆపన్నాస్తంతో పైకి లాగి రక్షించినవాడు కనుక నీ బాగోగులే నాకు ముఖ్యం మిత్రమా. మిత్రులారా, అవన్నీ ఇప్పుడు అనవసరం. ఇప్పుడు నేను ఏ వ్యాపారం చేస్తే మంచిదో మీ అమూల్య సలహాలు నాకు కావాలి. మిత్రమా, ద్రాక్ష తోటలు కొని దానిని కాపులకు గుత్తకు ఇస్తే మంచిదని నా అభిప్రాయం. అది కొంత శ్రమతో కూడుకున్నది కనుక గోధుమ పంట కొని ఇతర ప్రాంతాలకు వ్యాపారం చేస్తే బాగుంటుందని నా అభిమతం. అబ్బా స్నేహితుడా, మేమందరం ఉన్నాముగా. నీవేమీ దిగులు చెందకు. ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుందాం. సరే మిత్రులారా, ఈలోపు మనం ఆనంద సాగరంలో తేలియాడి కాలాన్ని సంతోషంగా గడిపి పిదప ఆలోచిద్దాము. పరిచారకుడా, ఇలారా. మా స్నేహితులందరికీ ఏ పానమైనా, ఆహారమైనా, ఏ మంచి రుచికర పదార్థాలు ఏవైనా సరే త్వరగా తీసుకునిరా. అలాగే అయ్యా. నాయనా, నీవెవరో నాకు తెలియదు. చూస్తే పరదేశిలా ఉన్నావు. స్నేహితులతో నీ విలువైన సొత్తు విలాసాలకు, వినోదాలకు వెచ్చిస్తే చివరికి చాలా నష్టపోతావు. జాగ్రత్త. అది నీకు అనవసరం. మేమందరం ఉండగా మా స్నేహితునికి ఆ గతేమీ రాదు, రానివ్వము కూడా. అవును, ఇంత మంచి స్నేహితులు నాకు ఉండగా నాకేమి కాదు. పోయి నీ పని నువ్వు చూసుకో. వెళ్ళు. మంచి చెప్పాను, ఇక నీ ఇష్టం.
అలా కొంతకాలం గడిచింది. స్నేహితులందరూ చిన్న కుమారునికి లేనిపోని విషయాలు చెప్పి అతని వద్ద ఉన్న సొత్తు అంతా నష్టపరిచి అతనిని లేమి స్థితిలో వదిలి అందరూ అతనిని వీడి వెళ్తారు. ఓ ఈ పరదేశి, నీ దుష్ట సాంగత్యమే నిన్ను దారిద్ర్యంలోకి త్రోసివేసింది. నిన్ను నమ్మిన వారికి దూరమై నీవు దూరదేశం వస్తే నీవు నమ్మిన వాళ్ళు నిన్ను వంచించి మోసం చేసి నీ సొత్తు అంతా దుర్వ్యాపారానికి వెళ్ళించారు. ఆనాడు నేను చెప్పిన మాట నువ్వు నమ్మలేదు సరికదా, వారినే సమర్థించావు. చూడు, నీవు 500 దీనారాలు బాకీ ఉన్నావు. ఇది చెల్లించి నీ సామానులు, దుస్తులు అన్నీ తీసుకువెళ్ళు. ఈ దినము నుండి నీకు భోజన గృహ వసతి లేదు. బాకీ చెల్లించి బయటకు నడువు. నీ సొమ్ము తిన్న స్నేహితుడింటికి వెళతావో వీధిన పడి భిక్షమెత్తుతావు, నీ ఇష్టం. వెళ్ళు, వెళ్ళిపో. అతని వద్ద ఉన్న సమస్తమును పాడు చేశారు. స్నేహితుల యొక్క ఒక్క సలహాలతో దుర్వ్యాపారం చేసి అంతయు కోల్పోయి చివరికి తినుటకు తిండి లేక ఆదరించువారు కరువై ఒంటరివాడై వీధులు పాలయ్యాడు. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను. నన్ను ప్రేమించే నా కన్న తండ్రిని, సోదరుని మరియు సంతోష ఆనందాలతో నిత్యము తారాడు ఆ ప్రేమ సదనాన్ని విడిచి నా అహంకారం దుష్క్రియల చేత ప్రేరేపితుడదై చెడు స్నేహితులతో దుర్వ్యాపారాలతో సమస్తము కోల్పోయినాను. నేడు నన్ను ఆదరించువారు లేక దుఃఖ సాగరంలో మునిగిపోతున్నారు. నన్ను ఆదరించి కరుణించి ఓదార్చేవారే కరువయ్యారే. ఇది నా పాప ఫలితమే కావచ్చు. అయ్యా, నేను నీ స్నేహితుడను. నన్ను గుర్తుపట్టలేదా? నీకోసం నేను ఎంతో చేశాను. ఇప్పుడు నేను అన్నీ కోల్పోయి వీధుల పాలై ఆకలితో అలమటిస్తూ ఉన్నాను. నాకు సహాయం చేసి పుణ్యం కట్టుకో మిత్రమా. క్షమించు మిత్రమా, నా కుటుంబ జీవనమే నాకు కష్టంగా ఉంది. నేను దూరటికి కంతలేదు గాని నా మెడకు ఒక డోల. ఏమీ అనుకోవద్దు, నీ దారి నువ్వే చూసుకో. అదే నా సలహా. వస్తా. మిత్రమా, పరదేశిని, నీ స్నేహితుడను, నీ రుణాలన్నీ తీర్చి నిన్ను ఆదరించిన వాడని. మిత్రమా, ఈనాడు రిక్తుడనై దీనస్థితిలో ఉన్నాను. సహాయం చేసి స్నేహధర్మాన్ని నిలబెట్టు మిత్రమా. చూడు, నీవెవరో నాకు తెలియదు. ఇంతవరకు నేను నిన్ను చూడలేదు. పోనీలే, ఆకలి అంటున్నావు. ఈ రోక తీసుకొని ఏదైనా కొని భుజించు. వస్తా. అయ్యో, నమ్మిన స్నేహితులే రొమ్మును గుద్దినారు. నా నుండి ఎంతో సహాయము పొంది నేను లేమిలో ఉన్నప్పుడు వారు ఎరుగని వారులాగా నన్ను చూచి తప్పించుకొని వెళ్ళిపోయారు. ఇటువంటి స్నేహితులను నమ్మి నేను మోసపోయాను. తండ్రిని విడిచి దూరమైనందుకేనా నాకు ఈ పరీక్ష?
అవును, నా దృష్క్రియకు నిష్కృతి లేదు. ఇక నాకు దిక్కెవరు? అయ్యో, ఈ క్షుద్బాధ తాళలేకపోతున్నా. ఎవరైనా నాకు ఒక్క రొట్టె ఇస్తారా? లేదు లేదు. అవును, నా దృష్క్రియకు నిష్కృతి లేదు. ఇక నాకు దిక్కెవరు? అయ్యో, ఈ క్షుద్బాధ తాళలేకపోతున్నా. ఎవరైనా నాకు ఒక్క రొట్టె ఇస్తారా? లేదు లేదు. యూదుడనైన నేను భిక్షమెత్తలేదు. ఈ శిక్ష అనుభవించవలసింది. ఈ శిక్ష అనుభవించవలసిందే. నిష్కృతి లేనిది నా నేరమా, దుష్క్రియకిదియే పరిహారమా. తండ్రిని విడచి తప్పు చేసిన తనయునికిదియే శాపమా. నిష్కృతి లేనిది నా నేరమా, దుష్క్రియకిది పరిహారమా. తండ్రిని విడచి తప్పు చేసిన తనయునికిదియే శాపమా. ఓ ఈ పరదేశి, నీ దుష్ట సాంగత్యమే నిన్ను దారిద్ర్యంలోకి త్రోసివేసింది. నీ స్నేహితులే నిన్ను నమ్మించి, వంచించి, మోసం చేసి నీ సొత్తు అంతా దుర్వ్యాపారానికి బళ్లించారు. నిన్ను నాశన మార్గంలో నడిపించారు. కలిమి నాతో ఉన్న వేళ అందరూ నా వాళ్ళన్నారు. లేమి చేరువైన వేళ ఎరుగని వారయ్యారు. చెలిమి చేసిన వారే లేదు పొమ్మన్నారు. కష్టాల ఊబిలో నేనుండగా చేయూత నాకివ్వలేదు. చేయూత నాకివ్వలేదు. ఆ విధంగా ఆకలితో అలమటిస్తూ, ఆ బాధ తాళలేక, భిక్షమెత్తలేక ఏదో ఒక పని చేసి బ్రతుకునామని నడిపించాలనుకుని ఎందరినో పని ఇవ్వమని ప్రాధేయపడతాడు. చివరకు అయ్యా, ఎవరు
నేను పరదేశిని, ఉన్నది అంతా పోగొట్టుకుని బికారినైతిని. నా యందు దయ ఉంచి మీ మందను కాచే పనిని ఇచ్చిన ఎడల నమ్మకముగా పని చేసుకుంటాను. కనికరించి పని ఇవ్వండి. నా వద్ద పని చేసేవాడు మానుకుని వెళ్ళాడు. ఇప్పుడు పనివాడు నాకు అవసరం. ఇతను ఎవరో సరైన సమయానికే వచ్చాడు కనుక పనివాడిని వెతికే శ్రమ నాకు తప్పిపోయింది. ఇది నాకు మంచిదే. ఏమయ్యా, నీకు పని ఇస్తాను. నమ్మకముగా పనిచేసి నీ కొలువును కాపాడుకో. సమయానికి వాటికి మేత నీళ్లు పెట్టి బాగా మేపు. అలా చేయగలిగితేనే పనిలో చేరు. దానికి నీకు తగిన కూలి ఇస్తాను. సరేనా? మంచిదయ్యా, మంచిది. మీ మాట పాటిస్తాను. నాకు కొలువు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. సరే, మంచిది. పని చూసుకో. ఆనందంగా సాగిపోయే నా జీవన నావ నేడు అగాధాల సుడులలో చిక్కుకుని మునిగిపోటుకు సిద్ధంగా ఉంది. ప్రేమకే ప్రతిరూపమైన తండ్రిని వదిలి వచ్చి సర్వము కోల్పోయి చివరకు ఈ పందుల మధ్య నివాసము చేయవలసి వచ్చినది. ఆకలి మంట నన్ను దహించి వేస్తుంది. అయ్యో, ఎలా? ఎవరిని అడగాలి? పని చేస్తేనే కనీసం ఒక యవల రొట్టె కొనడానికైనా పైక ఉంటుంది. ఇప్పుడు ఎలా? ఇప్పుడు ఎలా ఈ ఆకలిని తట్టుకోవాలి? అయ్యో, ఈ పందులు తినే పొట్టుతో ఆకలి తీర్చుకోవటమా? లేదు, నా వల్ల కాదు. బాబు, నీ వ్యసనాలు ఎక్కువైనాయి. చెడు స్నేహం నిన్ను నాశనానికి నడిపిస్తుంది. నా మాట విని వద్దు, ఆపండి. మీ మాటలు నా జీవితానికి అవరోధంగా ఉన్నాయి. నేను స్వతంత్రంగా బ్రతుకుటకు నిశ్చయించుకున్నాను. ఆస్తిలో నా భాగం నాకు పంచివ్వండి. కలిగేను నాకేదో స్థితి మీరినందుక తండ్రి అనతి కలలోనైనా అనుకోలేదు కలతల గూటిలో ఉరుగుతానని ఎందుకు కలిగేను నాకేదో స్థితి అందమైన మా సదనము వీడి పందుల మధ్యలో వాసముంటినే సుఖము మీర
శయనించిన నేను కటిక నేలపై కునుకుచుంటినే ఆకలి బాధే ఎరుగని నేను పందుల పొట్టుకై ఆశపడి తినే ఎందుకు కలిగేను నాకీ దుస్థితి మీరినందుక తండ్రి ఆనతి కలలోనైనా అనుకోలేదు కలతల గూటిలో ఉరుగుతారని ఎందుకు కలిగేను నాకీ దుస్థితి కటిక దారిద్ర్యంలో జుగుప్సాకరమైన పందుల మధ్య ఉండవలసిన గతి పట్టినది. ప్రేమకు ప్రతిరూపమైన నా కన్న తండ్రి గుర్తుకు వస్తున్నాడు. ఆప్యాయముగా పలకరించే సోదరుడు గుర్తుకు వస్తున్నాడు. కడుపు నిండా మంచి పదార్థములు తింటున్న దాసులు పనివారులు గుర్తుకొస్తున్నారు. ఇక నా వల్ల కాదు, నేనిక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను. తిరిగి నా తండ్రి ఇంటికి వెళ్తాను. ఆయన నాకు ఏదైనా పని ఇస్తాడని విశ్వసిస్తున్నాను. పరదేశినై పరుల పంచన పరుండి ఈ పందులను మేపుట కంటే నా తండ్రి వద్ద ఏదో ఒక పని చేస్తూ నిత్యము ఆ ప్రేమ లోగిలో ఉండుట శ్రేయస్కరం. పరలోకానికి విరోధంగా నీ ఎదుట నేను పాపము చేశాను. నన్ను క్షమించు, నేను వేడుకుంటాను. కానీ సాగరాన ఎగిసిన ప్రతి కెరటం తీరం తాకగలదా? మరి నా తండ్రి ప్రేమ సాగర తీరాన్ని నేను చేరుకోగలనా? మధ్యలో నేను వెళతాను. క్షమించమని తండ్రిని వేడుకుంటాను. ఆకలితో, అవమానంతో, ఆలోచనలతో క్షమించమని అడిగి తన పనివాడిగా నేను జీవితం గడుపుతాను. అదే నా నిర్ణయం. వెళతాను. క్షమించమని తండ్రిని వేడుకుంటాను. ఆకలితో, దూరమేగినా సుతుని కోసం భారమైన మనసు తోడా నిరీక్షణ వీక్షణతో చూడసాగే తండ్రి వాని జాడ కోసము. తప్పిపోయినా తన కుమారుడు తప్పు తెలిసి తిరిగి వస్తాడని, తప్పిపోయినా తన కుమారుడు తప్పు తెలిసి తిరిగి వస్తాడని కోటి ఆశలతో వాకిట నిలచి, కోటి ఆశలతో వాకిట నిలచి ఆవేదనతో
అనుక్షణము క్షణమే యుగముగా గడుపుచుండెను. అయ్యా అయ్యా, నా యజమానుడా, కాస్త ధైర్యం చేసి ఈ మాట నేను అంటున్నాను, నన్ను క్షమించండి. అయ్యా, తమరు భోజనం చేసి చాలా రోజులైంది. బిడ్డ దూరమైన బాధ మిమ్మల్ని కలిచివేస్తుందని తెలుసు. మీ ఆరోగ్య నిమిత్తం కొంత ఆహారం పుచ్చుకుంటే కొంత శక్తి వస్తుంది. క్షమించి నా మాటను మన్నించండి. బిడ్డ వస్తాడన్న ఒక్క ఆశతో కడుపు నిండిన నాకు ఆకలితో పనేముంది? గుండె లోతుల్లో ఎడబాటు గాయం నన్ను కలిచివేస్తుంటే మనసు ఆకలి మీదకు వెళుతుందా? సరే సరే, నీవు వెళ్ళి నీ పని చూసుకో. అలాగే నా యజమానుడా. అయ్యా, నా యజమానుడు తిరిగి వస్తాడని నీ దాసుణ్ణి నేను నమ్ముచున్నాను. ఖచ్చితంగా తిరిగి వస్తాడని నా నమ్మకం. ఆ దేవుడు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండి నడిపిస్తాడయ్యా. అవును, అదే ఆశ నన్ను ఇంకా బ్రతికించుచున్నది. ఓయ్, సాయం సంధ్యలో చీకటి అలుముకున్నను వేకువ సంధ్యతో వెలుగు కిరణం ఉదయిస్తుంది. అలాగే నా కుమారుడు తన తొందరపాటు నిర్ణయాన్ని గ్రహించి నన్ను దరిచేరి నా జీవితంలో ఆనందపు వెలుగులు నింపుతాడని నేను నిరీక్షిస్తున్నాను. కనుచూపు మేరలో కనుపించగ కొమరుడు బిరబిరమంటూ పరుగిడే జనకుడు. అనురాగం ఆప్యాయత ఉప్పొంగే వేళలో వాని కన్నీరు తుడిచి తన కౌగిలిలో చేర్చుకొనిలే. వాని తన కౌగిలిలో చేర్చుకొనిలే. అంత సంతసాన తండ్రి సుతుని మోమును చూచి బాధయంత కరుగా కన్నీరు విడిచెనే. వాడిన వదనంబుతోడ వచ్చిన కొమరుడు పరితపించి ఎంతో పశ్చాత్తాపమునొందెలే.
పశ్చాత్తాపము నొందెలే. తండ్రి, నన్ను క్షమించు. ఇన్నాళ్ళు నీకు దూరమై నా జీవితాన్ని నేనే నాశనం చేసుకున్నాను. నేను ఎంతో క్షోభకు గురి అయి ఆకలి దప్పులతో అలమటిస్తూ కటిక దారిద్ర్యం అనుభవించాను తండ్రి, అనుభవించాను. నాయన, దూరం మనుషులకే గాని మనసుకు కాదు. నీవెన్ని క్రోసులు, ఎన్ని మైళ్ళు దూరంలో ఉన్నా కానీ నా మనసు ఎప్పుడు నీ చెంతనే ఉంది. తండ్రి, నేను ఆలోచించే ప్రతి క్షణం నీకు దూరమయ్యానని అనుకున్నానే కానీ అనుక్షణం నీ ఆలోచనల్లో నేనున్నానని తెలుసుకోలేక. నన్ను క్షమించు తండ్రి, నన్ను క్షమించు. నాయన, రక్త సంబంధాల్లో క్షమాపణలు ఉండవు, ప్రేమే ఉంటుంది. నీవు తిరిగి వచ్చావు, నాకదే చాలు, నాకదే చాలు. నాన్న, నీ మనసు తలుపులు తెరిచి చూసిన తరువాత నీ గుండె నిండా నేనున్నానని తెలుసుకున్నాను. నీ ప్రేమ నాకు చాలు నాన్న, చాలు నాన్న. తండ్రి, నన్ను క్షమించు. అర్హత కోల్పోయిన ఈ దీనుని తోసివేయక క్షమించు తండ్రి, క్షమించు. పరలోకానికి విరుద్ధముగా తండ్రి నీ ఎదుట పాపము చేశాను. నన్ను క్షమించి నీ శుచినిగా కాక పనివానిగా నన్ను చేకొని నా క్షుద్బాధ తీర్చి ప్రాణం దక్కించండి. అంతయు కోల్పోయి, అందరినీ కోల్పోయి దీనంగా నీ దరిని చేరాను. తండ్రి, ఆదరించి అంత ఆహారం ఇచ్చి ఆదుకో తండ్రి, నన్ను ఆదుకో తండ్రి. అంతట ఆ జనకుడు పనివారల పిలిచి ప్రశస్తమైన వస్త్రములను ప్రియమారగవానికి ధరింపజేయమని. అంగుళీయకమునిచ్చి ఆనందము తోడా పాదరక్షలిచ్చి ఆదరించె సుతునిగా. తప్పిపోయిన సుతుడు తిరిగి వచ్చిన తోడ విందు చేయసాగలే తన పరివారానికి. వాడుకలో లేని ఈ వేడుకగాంచి పెద్దవాడు వచ్చి చూసి వివరాలను తెలుసుకొని బాధపడుచు కోపముతో తొలగిపోయి దూరంగా నిలిచేవాడు, అలిగి నిలిచేవాడు. రానాయనా, నీ తమ్ముడు వచ్చాడు, తప్పిపోయి దొరికాడు, చనిపోయి బ్రతికాడు. రా తండ్రి, నాకు ఎన్నడైనా నా స్నేహితులతో సంతోషముగా గడుపుటకు ఒక్క గొర్రె పిల్లను కూడా ఇవ్వలేదే. ఆస్తి పంచుకొని అనుబంధం తెంచుకున్నవాడు తిరిగి వస్తే ఇంత వేడుక అవసరమా తండ్రి? నా కుమారుడా, నాకున్నదంతా నీదే కదా, ఎందుకు దూరంగా నిలబడినావు? నీ తమ్ముడు తప్పిపోయి తిరిగి వచ్చాడు కనుక వాడు చనిపోయి మరలా బ్రతికాడు. రా, వచ్చి ఆనందించు. రా నాయనా, రా.
తన నుండి దూరమైన వారి పట్ల ఎంతో బాధపడతాడు. అయితే వారు పశ్చాత్తాపంతో తిరిగి వచ్చినప్పుడు తండ్రితో పాటు పరలోకములోని దూతలు ఎంతో సంతోషిస్తారు. శాస్త్రులు, పరిసయ్యులు ఆ పెద్ద కుమారుని వలె ఉన్నారు. వారు ఆయన బిడ్డలం మేమే అని అతిశయపడుతున్నారు. తండ్రి ప్రేమ సృష్టిలో అందరికీ వర్తిస్తుంది. అందరూ ఆయన ప్రేమను పొందటానికి అర్హులే. అయితే కొందరు ఆ ప్రేమను తండ్రిని కాదని ఆయనకు దూరముగా జీవిస్తూ చచ్చిన వారి వలె ఉంటున్నారు. వారు తమ తప్పును తెలుసుకుని తిరిగి వచ్చినప్పుడు తండ్రి ప్రేమతో బ్రతికిన వారై ఉంటారు. బిడ్డలారా, మారుమనసు పొంది సువార్తను నమ్ముడి, తండ్రి ప్రేమలో జీవించండి. ఇదిగో పరలోకమందు ప్రియా దేవుని బిడ్డలారా, మన తండ్రి అయిన దేవుడు ప్రేమకు పునాది, ప్రేమామయుడు, ప్రేమా స్వరూపి. అటువంటి ప్రేమ కలిగిన తండ్రి మనలను ఎంతో ప్రేమించి తన కుమారుడైన యేసుక్రీస్తుని మనకు అనుగ్రహించి తన ప్రేమను కనపరిచాడు. అయితే ఆ తండ్రికే మనము ఆయాస్కరంగా జీవిస్తున్నాం. ఆయన మాటను తృణీకరించి మన ఇష్టమైన త్రోవకు మనం తొలగినప్పుడు ఆయన ఎంతో బాధపడతాడు. కానీ మన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపము పొంది తిరిగి వస్తే తండ్రిగా ఆయన ఆదరిస్తాడు, కనికరిస్తాడు, తన కౌగిలిలో చేర్చుకుంటాడు అనే ఈ గొప్ప సత్యాన్ని యేసుక్రీస్తు ప్రభువు తన బోధ ద్వారా చెప్పిన ఈ ఉపమానాన్ని దృశ్య రూపంలో మనం గమనించాము. తండ్రి మాట లెక్క చేయక తన ఆస్తినంతా పంచుకుని దూరమేగిన ఆ చిన్న కుమారుడు చెడు స్నేహములు చేసి దుర్వ్యాపారం చేసి అంతా వ్యయపరుచుకుని సమస్తము కోల్పోయిన స్థితిలో ఎవరూ సహాయం చేయకపోవడం వల్ల దిక్కులేని వాడై ఆకలి బాధ తీర్చుకున్నటకు చివరకు పందుల మధ్య వాసము చేస్తూ వాటిని మేపుతూ దీన స్థితిలో ఉన్నప్పుడు తన తండ్రి గుర్తుకు వచ్చి ఏడ్చి పశ్చాత్తాపం పొంది తండ్రి ఇంట పనివానిగా చేరుటకు నిశ్చయించుకుని తిరిగి వచ్చినప్పుడు ఆ ప్రేమమూర్తి అయిన తండ్రి తిరిగి వచ్చిన తన కుమారుని చూచి ఏడ్చి కౌగిలించుకొని ఎంతో సంబరపడి ఆనందంగా ఉన్నాడు. కనుక మనం కూడా మన పాప దోషక్రియల వల్ల చెడి దేవునికి దూరంగా జీవించిన ఎడల దాని ఫలితం భయంకరమైన నరకం అని తెలుసుకున్నాము. కనుక మన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపం పొంది తిరిగి తండ్రి వద్దకు చేరితే ఆయన మనల్ని క్షమించి ప్రేమించి తన కుమారునిగా స్వీకరిస్తాడు. ప్రియ స్నేహితుడా, ఇంకా నువ్వు ఆలోచిస్తున్నావా? ఎన్నో సంవత్సరాలు నీకు గడిచిపోయాయి. ఎన్నో పండుగ దినాలను జరుపుకున్నావు నీ జీవితంలో. నీవింకా చెడు కార్యాలలో జీవిస్తున్నట్లయితే వాటిని విడిచి ఆయన చెంతకురా. ఆయన నిన్ను త్రోసివేయడు, సరికదా? ఎంతో సంతసించి నిన్ను ఆదరిస్తాడు. అదే నీకు నిజమైన జీవితం. ఈ నూతన సంవత్సరములో నూతన మనస్సుతో, నూతన ఆత్మతో, నూతన జన్మతో నీవు నడిచిన ఎడల, దేవుని మార్గంలో నువ్వు నడిచిన ఎడల ఆయన సన్నిధిలో నిత్యము నువ్వు జీవిస్తావు.